ఇక్కడ ఇంకెవరిదన్నా మీకు తెలియని మెయిల్ ఐడి ఏదన్నా ఉన్నదనంటే మీ అకౌంట్ హ్యాక్ అయిపోయినట్టే. అర్జెంట్‌గా దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసి డిలీట్ చేసేయండి. అప్పుడు మీ అకౌంట్ సెక్యూర్‌గా ఉంటది. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న వాళ్ళు తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ స్టెప్ గురించి అప్డేట్ చేస్తాను. ఇది యాక్చువల్‌గా కొత్తగా ఛానల్ పెట్టుకున్న వాళ్ళే కాదు, ఎవరికైనా వర్తిస్తది. చాలా ఇంపార్టెంట్ స్టెప్, చివరి వరకు వినండి. ఒక ఇష్యూ జరిగిందనమాట. రెడ్డిట్‌లో చూశాను. కొత్తగా యూట్యూబర్స్ అకౌంట్ హ్యాక్ అయింది. అది ఎలాగా అనేది తను ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. అది నేను మీకు దీంట్లో సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనం జనరల్‌గా ఏంటంటే యూట్యూబ్ కోసం ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసుకుంటాం. ఆ మెయిల్ ఐడితో యూట్యూబ్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం. యూట్యూబ్ అకౌంట్ ఓపెన్ చేసేసుకొని వెంటనే యూట్యూబ్‌లో వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేస్తాం. కానీ మనం తీసుకోవాల్సిన బేసిక్ స్టెప్, మర్చిపోయే స్టెప్ ఏంటంటే మన అకౌంట్‌ని సెక్యూర్ చేసుకోవడం. మన మెయిల్ ఐడి సేఫ్‌గా ఉంటేనే మన యూట్యూబ్ అకౌంట్ కూడా సేఫ్‌గా ఉంటుంది. యూట్యూబ్‌లో మనం పోస్ట్ చేసే కంటెంట్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ కింద వస్తుంది. మన ఫిజికల్ ప్రాపర్టీ ఎలాగైతే మనం సేవ్ చేసుకుంటామో, అంటే స్థలాలు, ఇల్లు, పొలాలు ఇవన్నీ ఉన్నాయి కదా, గోల్డ్, మన ప్రాపర్టీస్, ఫిజికల్ ప్రాపర్టీని ఎలాగైతే సేవ్ చేసుకుంటామో అలాగే మన ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని కూడా మనం సేవ్ చేసుకోవాలన్నమాట. దీనికోసం మనం చేయాల్సింది ఏంటంటే మెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత వెంటనే మనం 3 స్టెప్స్ తీసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే మన మెయిల్ ఐడిలో రికవరీ ఫోన్ నెంబర్ ఇవ్వాలి, అలాగే రికవరీ జీమెయిల్ ఐడి ఇవ్వాలి, సెకండరీ అకౌంట్ అనమాట, ఏదైనా పర్లేదు. అలాగే 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. గూగుల్ అకౌంట్ ఎక్కడ ఓపెన్ చేసుకోండి. గూగుల్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ అకౌంట్లోకి మీ అకౌంట్ క్లిక్ చేసి మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ ట్యాబ్స్ ఉన్నాయి చూసారా, ఈ పైన ఈ ట్యాబ్స్లో సెక్యూరిటీ ట్యాబ్లోకి రండి. సెక్యూరిటీ ట్యాబ్లోకి వచ్చాక స్లోగా కిందకు వస్తే ఇక్కడ చూపిస్తుంది అనమాట మీరు ఇవ్వాల్సిన మీ రికవరీ ఈమెయిల్ అవన్నీ. ఇక్కడ మీ రికవరీ ఈమెయిల్ యాడ్ చేసుకోండి. సెకండరీ వేరే ఏదైనా రికవరీ ఈమెయిల్ ఇచ్చుకోండి. ఇక్కడ రికవరీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. అలాగే ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మానిటైజేషన్ అయ్యేదాకా కూడా మీరు ఆగాల్సిన అవసరం లేదనమాట. మీరు మనీ ఎర్న్ చేయడానికి మానిటైజేషన్ అవ్వక ముందే మీ కంటెంట్ కనుక నచ్చింది అనుకోండి, మీకు ఆటోమేటిక్గా ప్రమోషన్స్ వచ్చేస్తాయి అనమాట. మా ప్రోడక్ట్ని మీ ఛానల్లో ఇలా ప్రమోట్ చేయండి, లేదంటే మా సర్వీస్ని మీ దగ్గర ప్రమోట్ చేయండి, ప్రమోట్ చేస్తే మీకు ఇంత అమౌంట్ ఇస్తాము అని చెప్పి మీకు ఆఫర్స్ స్టార్ట్ అయిపోతాయి. మీరు మీ కాంటాక్ట్ ఈమెయిల్ ఐడి ఒకటి ఇస్తారు కదా మీ ఛానల్లో, దానికి వస్తూ ఉంటాయి అనమాట ఇలాంటి ఆఫర్స్ అన్నీ. ఇలా వచ్చే ఆఫర్స్తో మీరు జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు మీకు మెయిల్ పంపించినప్పుడు సింపుల్గా ఏం చేస్తారంటే పీడిఎఫ్ లింక్ ఒకటి పంపిస్తారు. అది ఓపెన్ చేస్తే దాంట్లో డీటెయిల్స్ ఉన్నాయి అని చెప్తారు. కాకపోతే అదేంటంటే ఎగ్జిక్యూటిబుల్ ఫైల్ అనమాట. చూడడానికి ఐకాన్ పీడిఎఫ్ లాగే ఉంటుంది, కాకపోతే .exe ఎక్స్టెన్షన్తో ఉంటుంది. అది ఈఎక్సీ ఫైల్ కాబట్టి మీరు డబుల్ క్లిక్ చేయగానే ఏమవుతుందనంటే మీరు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మీ సెషన్, ఆ సెషన్కి ఒక ఐడి ఇస్తుంది అనమాట. సర్వర్, మనం ఏ సర్వర్తో లింక్ అయ్యామో ఆ సర్వర్, ఆ సెషన్ ఐడి వాళ్ళకి వెళ్ళిపోద్ది అనమాట. ఈ ఎగ్జిక్యూటిబుల్ ఫైల్ హ్యాక్ చేసేసి మీ సిస్టమ్ని వెంటనే మీ సెషన్ ఐడిని పంపిస్తుంది. సెషన్ ఐడి ఏంటి, మీకు ఎలాగైతే మీ వెబ్ బ్రౌజర్లో క్రోమ్ బ్రౌజర్ ఉంది, దాంట్లో ప్రస్తుతం మీ సెషన్ అంటే మీ యూట్యూబో జీమెయిలో ఏదో ఒకటి ఓపెన్ చేసుకొని ఉంటారు కదా, అది ఎగ్జాక్ట్గా అక్కడ మిర్రర్ అయిపోద్ది అనమాట. వాడు కూడా క్రోమ్ ఓపెన్ చేసేసుకొని మీ సెషన్ ఐడి ఎంటర్ చేశాడనంటే అది ఏమనుకుంటుంది, మీరే ఓపెన్ చేశారు అని అనుకుంటుంది అనమాట. సో 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ పెట్టినా కూడా డైరెక్ట్గా లాగిన్ అయిపోతాడు మీ అకౌంట్లోకి. లాగిన్ అయిపోగానే ఇంకేముంది, వాడి చేతిలోకి మీ యాక్సెస్ మొత్తం వెళ్ళిపోయినట్టే. మీ అకౌంట్ యాక్సెస్ మొత్తం వాడి చేతిలో ఉంటుంది. వాడు మీ మెయిల్ ఐడిని కానీ మీ యూట్యూబ్ కానీ వాడి ఇష్టం వచ్చినట్టు వాడు మార్చేసుకుంటారు. ఒక్కసారి సెషన్ ఐడి వెళ్ళిపోయిందంటే వాళ్ళ చేతిలోకి మీ జుట్టు వెళ్ళిపోయినట్టేనండి. దాన్ని మనం ఏం చేయలేము. అందుకని మీరు ఏం చేయాలనంటే ఇలాంటి పీడిఎఫ్ లింక్స్ ఏదైనా వచ్చిందనంటే జాగ్రత్తగా ఉండండి. వాటిని క్లిక్ చేయొద్దు. క్లిక్ చేయకుండా నిజమా కాదా ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళని ఎవరినన్నా అడిగి అప్పుడే మీరు దాన్ని క్లిక్ చేయండి, ఓపెన్ చేయండి. జనరల్గా ఇన్ఫర్మేషన్ అంతా ప్రమోషన్ ఆఫర్స్ వస్తే మెయిల్లోనే ఉంటుంది. ఆ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి ఆ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయమని అడుగుతారు, కానీ డైరెక్ట్గా పీడిఎఫ్ ఓపెన్ చేసి చూసుకోండి దాంట్లో డీటెయిల్స్ అన్ని మేము ఇచ్చామని జనరల్గా ప్రమోట్ చేసే వాళ్ళు ఎవ్వరూ చెప్పరు. ఇలాగా మీ అకౌంట్లోకి యాక్సెస్ వచ్చిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ చేసే స్టెప్ ఏంటంటే, ఇది చాలా క్రిటికల్ స్టెప్, మళ్ళీ ఇది గుర్తుంచుకోండి. ఇలాగ హ్యాక్ అయిన అతను ఫేస్ చేసిన ప్రాబ్లం అనమాట ఇది. అతనికి ఏమైందనంటే ఫస్ట్ హ్యాక్ అయిపోయింది, సెషన్ ఐడి ద్వారా హ్యాక్ అయిందని అతనికి అర్థమైంది. వెంటనే యూట్యూబ్ని కాంటాక్ట్ చేశాడు. యూట్యూబ్ వాళ్ళు అతని అకౌంట్ని రికవర్ చేసి ఇచ్చారు. వాళ్ళు ఏవో అడిగారనంట నీ అకౌంటే అని చెప్పి ప్రూఫ్స్ చూపించమని. తను మొత్తం ప్రూఫ్స్ చూపించిన తర్వాత అతని అకౌంట్ అతనికి వచ్చేసింది. అప్లోడ్ అయిపోయిన వీడియోస్ చాలా ఉన్నాయంట అతని అకౌంట్లో. చూసుకుంటే అవన్నీ కూడా
స్కామ్స్ అనమాట. బెట్టింగ్ యాప్స్ ఇలాంటి ప్రమోట్ చేయడం, ట్రేడింగ్, క్రిప్టో కరెన్సీ ఇలాంటి ఇష్టం వచ్చినట్టు అప్లోడ్ చేసేసారు. అలాగా యూట్యూబ్ రికవర్ చేసింది కదా అకౌంట్ అని చెప్పి తన హమ్మయ్య అనుకొని తర్వాత నుంచి మళ్ళీ సారీ చెప్పి ఒక వీడియో చేశాడంట. చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తన ఐడిలోకి ఇలాగే అప్లోడ్ అయిపోతున్నాయి వీడియోస్, క్రిప్టో కరెన్సీకి సంబంధించింది ఇలాంటి వీడియోస్ అప్లోడ్ అయిపోతున్నాయి. తనకు అర్థం కాలేదు ఏంటని వెంటనే మళ్ళీ యూట్యూబ్ని కాంటాక్ట్ చేస్తే మేనేజర్ కేటగిరీలో ఎవరైనా యాడ్ అయి ఉన్నారా లేదా చెక్ చేసుకోండి మీరు అర్జెంటుగా అని చెప్పి అంటే, అప్పుడు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకుంటే వాళ్ళు మీ అకౌంట్ యాక్సెస్ వచ్చిన తర్వాత హ్యాక్ చేయడం, మీ వీడియోస్ డిలీట్ చేయడం ఇదే కాకుండా కింద అకౌంట్ని మేనేజ్ చేసే కింద వాళ్ళు ఈమెయిల్ ఐడి ఇచ్చేసుకుంటే వాళ్ళు మేనేజ్ చేయొచ్చు అనమాట. అప్లోడ్ చేయడం ఇదంతా మేనేజ్ చేయొచ్చు. అది ఎలా ఉంటుంది ఇక్కడ చూపిస్తాను చూడండి. మన యూట్యూబ్ అకౌంట్ని ఇంకెవరైనా హ్యాక్ చేసి ఆల్రెడీ ఇంకెవరైనా కంట్రోల్లో ఉందేమో, మేనేజర్స్ ఎవరైనా ఉన్నారేమో అని చెక్ చేసుకోవడానికి ఇలా చేయండి. క్రోమ్ ఓపెన్ చేయండి. ఏ వెబ్ బ్రౌజర్ అయినా పర్లేదు. స్టూడియో యాప్కి వెబ్ బ్రౌజర్లో వెళ్ళాలన్నమాట. studio.com ఇలా studio.youtube.com అని క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఈ వెబ్ లాగా డెస్క్టాప్ సైట్ లాగా ఓపెన్ అవ్వకపోతే ఈ పైన ఉన్న 3 డాట్స్ క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ అని ఇక్కడ టిక్ ఇది క్లిక్ చేయండి. అప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. అలా ఓపెన్ అయిన తర్వాత ఈ కింద లెఫ్ట్ సైడ్ సెట్టింగ్స్ ఉంటుంది. ఈ కింద చూసారా లెఫ్ట్లో ఈ సెట్టింగ్స్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు ఇలాగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు ఈ పర్మిషన్స్ ట్యాబ్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత చూడండి పర్మిషన్స్ నా వెబ్సైట్లో ఇంకెవరో లేరు. ఇది నా మెయిల్ ఐడినే నేను శాంపిల్గా క్రియేట్ చేశాను కదా అకౌంట్లో. సో ఇక్కడ నాది ఒక్కటే ఉంది, నేను ఓనర్ అనమాట. ఇక్కడ ఇంకెవరిదన్నా మీకు తెలియని మెయిల్ ఐడి ఏదన్నా ఉన్నదనంటే మీ అకౌంట్ హ్యాక్ అయిపోయినట్టే. అర్జెంటుగా దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసి డిలీట్ చేసేయండి. అప్పుడు మీ అకౌంట్ సెక్యూర్గా ఉంటుంది. ఇలా చేసిన తర్వాత వాళ్ళ ఐడి మేనేజర్లో ఉన్నది అయిపోయిన తర్వాత ఏమైంది, సింపుల్గా అతనికి తెలియకుండానే యూట్యూబ్ అకౌంట్లోకి వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తున్నారు. అతను ఎప్పుడైతే ఆ మేనేజర్స్ కేటగిరీలో నుంచి ఆ మెయిల్స్ అన్ని డిలీట్ చేశాడో అప్పుడు తనకి పూర్తి యాక్సెస్ వచ్చిందనమాట. కాకపోతే అప్పుడు జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. తనకి కొన్ని లాక్స్ వ్యూస్ ఉన్నది మంచిగా పర్ఫామ్ చేసే వీడియోస్ డిలీట్ చేసేసారంట. అది యూట్యూబ్ కూడా మేము రికవర్ చేయలేము అని అన్నది. సో అవి మళ్ళీ అప్లోడ్ చేశాడు. కాకపోతే ఆ కంటిన్యూటీ మిస్ అయిపోతుంది అనమాట. కొన్ని లక్షల వ్యూస్ ఉంటాయి దానికి, మళ్ళీ అలాగే వస్తుంది, అలాగే వైరల్ అవుతుంది అని చెప్పలేం కదా. అందుకని మీరు అందరూ జాగ్రత్తగా ఉండి మీరు అర్జెంటుగా సెక్యూర్ చేసుకోండి. నేను చెప్పినట్టు ఇవి సెక్యూర్ చేసుకున్న తర్వాత ఇష్టం వచ్చినట్టు ఏ లింక్స్ పడితే ఆ లింక్స్ మీద క్లిక్ చేయకుండా సేఫ్గా సెక్యూర్గా ఉండండి. ఐ విష్ ఎవ్రీవన్ ఆల్ ద బెస్ట్. మీ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.